శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణము నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 68. ఎరుకోద్భవమెట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్ల పోవునన్నను కరిమింగిన వెలగ పండు కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో ఈ లేనెరుకను చక్కగా విచారించాలి, లేనెరుకను చక్కగా విచారించవలనన్నచో అది లేనెరుక ఏ విధంగా అగును? ఈ లేనెరుకయే సమస్తమును ఎరిగే ఎరుక. అది లేనిది ఎట్లగును అంటే, ఎండమావులను చూచి నీరు ఉన్నదని అన్నంత మాత్రమున అతడ నీరు లేదని విచారించినటువంటి వారికి మాత్రమే ఆ రహస్యం తెలుస్తుంది. విచారించిన వానికి అది సత్యమే. అట్లే గొడ్రాలకి బిడ్డ లేదు అని విచారించిన వానికి ఈ విధముగా విచారిస్తే అవి లేనట్లుగానే, అట్లు ఈ ఎరుక కూడా గురుముఖత చక్కగా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లుగా విచారించినచో ఉన్నట్లు తోచబడుచున్నను, ఇది లేనిదే అని తెలియబడును అంటూ మనము క్రిందటి కన్నార్థములో 67లో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము మరి 5వ అధ్యాయములో 4వ కందార్థము క్రమ సంఖ్య 68. ఎరుకోద్భవమెట్లన్నను సరళం బగు నారికేల సలిలము భంగిన్ ఎరుకెట్ల బోవునన్నను కరిమ్రింగిన వెలగ పండు కరణీగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణీగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు. శిష్య, గురుదేవా, ఎరుకోద్భవం ఎట్లన్నను అంటే ఆ ఎరుక యొక్క ఉత్పత్తి క్రమము ఏ విధముగా పుట్టినది అన్నచో సరళంబగు నారికేల సలిలము భంగిన్. ఇక్కడ సరళము అనగా స్పష్టముగా, నారికేల సలిలము, నారికేలం అనగా కొబ్బరికాయ, సలిలము అనగా నీరు. ఆ కొబ్బరికాయలో నీరు ఏ విధముగా ఉన్నదో భంగిన్ ఆ విధముగా ఉత్పత్తి క్రమములో ఆ కొబ్బరికాయ నీరు
మరలా విత్తనముగా మారుటకు నీరే ఎట్లు ప్రాధాన్యత కలిగి ఉన్నదో ఆ విధంగా ఎరుకకు ఎరుకే ఉత్పత్తికి కారణము. ఇంకొకటి కాదు, కొబ్బరికాయకు కొబ్బరికాయ నీరే ఎట్లు ఆధారమో అట్లు ఎరుకకు ఎరుకే ఉత్పత్తికి కారణమవుతుంది. ఎరుకెట్ల పోవు నన్నను, ఇక ఎరుక లేకపోవడం ఏ విధముగా అన్నచో కరిమ్రింగిన వెలగపండు, ఏనుగు తిన్నటువంటి వెలగపండు గుజ్జు కరినీగా నెరుగు ఆ విధముగా గుర్తించు నాయనా అన్నాడు. తిరిగి రాని కరిని ఇంకోటి ఎరుగు అనగా మరలా తిరిగి ఉత్పత్తికి రాకుండా పోవు విధానమును గుర్తించు. అంటే ఎరుక నశించు విధానమునందు ఏనుగు తిన్న వెలగపండు క్రమములో ఆ ఏనుగు ఎందున్న జఠరాజ్ఞ ప్రభావముచే ఆ పండునందు గుజ్జు ఆవిరి రూపమై డొల్ల అంటే లబ్ధి రూపములో విసర్జించును. ఆ గుజ్జు సప్తధాతువులుగా మార్పు చెంది పిండోత్పత్తికి కారణమవుతున్నది. అంటే ఇక్కడ తిరుగువత్తు మార్గము సూచింపబడుతున్నది, అంటే పునరావృత్తి మార్గమును సూచింపబడుతున్నది. మళ్ళీ సృష్టికి కారణం పరిపూర్ణమున్నది, ఉన్నది పరిపూర్ణమేనని తాను లేనని ఈ ఎరుక తానెరిగితే, అంటే గుర్తెరిగే తెలివి గుర్తిస్తే ఎరుకే మ్రగ్గును, అంటే గుర్తు నశించును. ఏ విధంగా భస్మాసురుడు మ్రగ్గిన నాటి ఆ భస్మాసురుడను రాక్షసుడు నశించిన విధంగా ఈ కథ మనకు అందరికి తెలుసు. చెప్పండి స్వామి. ఆ పరమేశ్వరుణ్ణి ఆ తపస్సు చేసినప్పుడు, గొప్ప తపస్సు, ఘోర తపస్సు చేసి ఆయన దగ్గర వరము తీసుకొని మళ్ళీ తిరిగి ఇది నాకు అవునో కాదో నేను నమ్మేది ఎట్లా అని చెప్పని తన నెత్తున ముందు నీ మీన్నే ప్రయోగం చేస్తానన్న కథ మనం అందరం విన్నాం. అప్పుడు ప్రయోగం చేసినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి పరిగెడుతూ పోయినప్పుడు ఆ విష్ణువు వచ్చి మళ్ళీ రక్షించినట్లు ఈ విధంగా మనం వింటూ ఉంటాం. ఆ విధంగా నశించు విధానం పట్ల భస్మాసురుడు వారి వారి ప్రభావము ప్రముఖంగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఎలాగనగా తన వర ప్రభావముచే ఇతరులు నశించు విధానము ఏ విధముగా కలుగుతున్నదో ఆ వర ప్రభావమే తన అంతమునకు కూడా కారణమైనది. ఆ విధముగానే అన్నిటికీ మూలమైన గుర్తనగా ఎరుక తన మూలమును ఆధారమును విచారించి చూచినచో తనకు తానే మూలమని ఆధారమని ఆ ఉన్న పరిపూర్ణమునందు తాను ఎప్పుడూ లేనని దృఢపరుచుకొనుటచే తనకు తానే లేకపోవును, ఇంకా తిరిగి రాదు. ఈ మరుగును గురుముఖత చక్కగా గుర్తించవలెను. ఏ విధముగా కొబ్బరి బోండమునందు నీరు తనంతట తానుగా చేరునో ఆ విధముగానే లేని ఎరుక అంతటా నిండి ఉన్న బయలులో తనంతట తానుగా తెంచును. ఏ విధముగా అంటే ఏనుగు తిన్న వెలగ పండునందు గుజ్జు మాయమైనట్టులా అంతయును హరించుకుపోనట్లు ఆ విధముగానే ఈ ఎరుక బయలును గని ఆ బయలందు తా లేకుండా పోవును. ఏ విధముగా అంటే ఉపమానం చెప్పాడు. భస్మాసురుడు తన చేతిని తన తలపై ఉంచుకొని భస్మమై తాను నెత్తిన తన చేతితో తానే భస్మమైపోవును. ఆ విధముగానే ఈ ఎరుక ఆ గురుమూర్తి కృపచేత బయలును ఉండచూచనా ఆ బయలును తనకు మూలము లేదని ఎరిగిన తక్షణమే ఎరుక తనంతట తానుగా బయలందు లేకుండా పోవును. తన నిజము తాను తెలుసుకోగానే తక్షణమే గురు కృప కలిగిన తనకు మూలము గాని స్థానము గాని లేదు అని స్థాన స్వరూప స్వభావముల చేత చక్కగా గుర్తించి ఎప్పుడైతే గురుముఖత తెలుసుకున్నాడో ఆ క్షణమే తన లేమి కలిమి
ఉల్లెక్కైపోతుంది, ఎక్కడా లేకుండా పోవును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఇంకా ఈ కందార్థమునందు లక్ష్యార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.